హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు 5 టిప్స్ ఫైటర్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది స్ట్రెచ్చింగ్ అంటే మన బాడీ మజిల్స్ ఒక పోస్చర్లో కొంతసేపు ఉంచడం వల్ల మజిల్స్ సాగి మంచిగా బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెచ్చింగ్. మనం టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్, అనిమల్స్ ఆర్ హ్యూమన్స్ ఎవరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు? మీరు అనుకున్నది కరెక్టే, ఆబ్వియస్లీ అనిమల్స్కి హ్యూమన్స్కి కామన్గా ఉన్నవి ఏంటంటే ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్. ఇంకా ఉన్నాయి ఏంటంటే రన్నింగ్, వాకింగ్, స్ట్రెచ్చింగ్. ప్రతి యానిమల్ కూడా స్ట్రెచ్ చేస్తుంది. రన్నింగ్, వాకింగ్ అందరూ కామన్గా చేసేవి, కానీ స్ట్రెచ్చింగ్ ఎవరు చేయట్లేదు. కానీ అన్నిట్లకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్ట్రెచ్చింగ్. ఇప్పుడు స్ట్రెచ్చింగ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ఎందుకు స్ట్రెచ్చింగ్ చేయాలి? ఓకే, పాయింట్ నెంబర్ 1, స్ట్రెచ్చింగ్ వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మజిల్స్ హెల్తీగా ఉంటాయి అండ్ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. స్ట్రెచ్చింగ్ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచి ఇంజురీస్ కాకుండా కాపాడుతుంది. స్ట్రెచ్చింగ్ వల్ల మెన్ అండ్ ఉమెన్ సెక్స్ లైఫ్ కూడా బాగుంటుంది. బాడీ పోస్చర్ని కూడా చాలా రెట్లు ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉన్నారో మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. మజిల్ సోర్నెస్ని తగ్గించి పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మజిల్ అనేవి పెయిన్ రాకుండా రిలాక్స్గా ఉంచడం వల్ల మంచిగా కూడా మనకు నిద్ర బాగా పడుతుంది. ఎక్సర్సైజ్ కంటే కూడా ఎన్నో రెట్లు ఇంపార్టెంట్ ఈ స్ట్రెచ్చింగ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ రొటీన్ని ప్రాక్టీస్ చేద్దాం. నో వెయిటింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్ట్రెచెస్లో కూడా కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఫస్ట్ మనం నేర్చుకోబోయేది లెగ్ స్ట్రెచెస్. ఓకే, స్టెప్ 1 చూడండి. లెగ్ మీద లెగ్ పెట్టి కాలు మీద కాలు వేసుకుంటాం కదా మన కుర్చీలో, సేమ్ అలానే లెగ్ పెట్టి హ్యాండ్స్ వెనకాల సపోర్ట్ తీసుకొని ఓకే జస్ట్ లిఫ్ట్ చేయాలి ఫ్రంట్ లెగ్. సో ఈ పొజిషన్లో అనేది మనం కూర్చుంటాం. ఇలా మనం 1 మినిట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ 1 మినిట్ చేయాలి. చూడండి, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని జస్ట్ కీప్ యూర్, డోంట్ డూ లైక్ దిస్ ఆర్ డోంట్ డూ లైక్ దిస్, ట్రై టు కీప్ యూర్ బ్యాక్ స్ట్రైట్. ఇన్ ద బిగినింగ్లో మీకు ఇలా రాకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, ఎలా వస్తే అలా చేయండి. జస్ట్ ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా చేయండి, ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా చేయండి. సో ఎక్కడ వస్తే అక్కడ దాకా కంఫర్టబుల్గా బ్యాక్ స్ట్రైట్గా పెట్టి చేయాలి. వన్స్ 1 మినిట్ అయిపోయింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్. ఈ పొజిషన్ నుంచి ఇలా కింద పెట్టాలి. మనం కింద పెట్టాక బోత్ లెగ్స్ని దగ్గరకు అనుకొని ఈ హ్యాండ్తో దీన్ని పుష్ చేసి ఈ హ్యాండ్ పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే స్ట్రెచ్ అవ్వదు. మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలా పుష్ చేయాలి అంటే ఈ బైసెప్ ఏదైతే ఉందో ఈ పార్ట్, ఈ బైసెప్ పార్ట్ ఇందులో ఇరుక్కుపోయి అంటే ఒక లాక్ లాగా పెట్టి బ్యాక్ స్ట్రైట్గా పెట్టి ఈ హ్యాండ్తో సపోర్ట్ ఇచ్చి బ్యాక్ స్ట్రైట్గా పెట్టి జస్ట్ నీ టచ్ యువర్ చెస్ట్. ఈ నీని మన చెస్ట్కి టచ్ చేయాలి. ఓకే, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ డూ ఇట్. 1 మినిట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 సెకండ్స్ చేస్తే కూల్ డౌన్ అవుతుంది, అవ్వదని కాదు. 1 మినిట్ చేస్తే ఏమవుతుంది అంటే బేసికల్లీ ద బెస్ట్ రిజల్ట్స్ అనేది మీకు వస్తుంది. సిమిలర్లీ అదర్ సైడ్, జస్ట్ లిఫ్ట్ ఇట్, డూ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్. తర్వాత కింద పెట్టి సేమ్ 30 సెకండ్స్ టు 1 మినిట్. అండ్ సెకండ్ వన్, ఈ 2 ఎక్సర్సైజ్లు కూడా కంటిన్యూషన్ పార్ట్. 1-2 ఎక్సర్సైజ్ అనుకోవచ్చు ఆర్ 1 ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, 2 కూడా చేయాలి. ఈచ్ స్టెప్ ఈజ్ 1 మినిట్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ని స్ట్రైట్గా పెట్టి ఇంకో లెగ్ని ఇక్కడ క్లోజ్ టు యువర్ పెల్విస్ పెట్టుకొని నీ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్. నీ అందరూ ఇలా పెట్టి చేస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్టే, రాంగ్ అని కాదు, బట్ ద బెస్ట్ రిజల్ట్ మీకు కావాలి కాబట్టి ఇక్కడ వీడియోని క్లియర్గా చూడాలి. ఇప్పుడు ఈ లెగ్ ఇలా ఉన్నాక చూడండి, ఇప్పుడు అదర్ డైరెక్షన్లో చూపించినప్పుడు మీకు ఇలాగే ఉంటుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్, క్లోజ్ టు యువర్ పెల్విస్, జస్ట్ క్యాచ్ ఇట్. ఈ లెగ్ని ఇలా ఇక్కడైనా క్యాచ్ చేయొచ్చు ఆర్ అదర్ సైడ్, ఈ సైడ్కి కూడా క్యాచ్ చేయొచ్చు. అండ్ దీన్ని లిఫ్ట్ చేసి జస్ట్ గివ్ ద మూమెంటమ్. ఇలా ఉంటే కూడా ఓకే స్ట్రెచ్ అవుతుంది, అవ్వదని కాదు. కానీ ఇంకా మీకు మంచిగా రావాలంటే జస్ట్ గివ్ ద మూమెంటమ్. 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ పార్ట్, లెగ్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇది ఒక ఎల్ షేప్ ఫామ్ కావాలి. ఓకే, ఎల్ షేప్ అయ్యాక కొంతమందికి ఇలా అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు. ఓకే, ఇన్ ద బిగినింగ్ ఎలా రావచ్చు. సో జస్ట్ క్యాచ్ చేసి సేమ్ జస్ట్ ట్రై టు బెండ్ డౌన్ అండ్ గో ఫార్వర్డ్. కింద కంటే కూడా ముందుకి ఇవ్వడం ఇంకా మంచిది. మొమెంటమ్ అనేది ఫార్వర్డ్ వెళ్తే చాలా మంచిది. ఓకే, ఇట్లా ఒక 10 to 20 టైమ్స్ చేయాలి. మీకు అదర్ లెగ్ కూడా సేమ్ చూపిస్తున్నాను. సేమ్ లైక్ 20 టైమ్స్. తర్వాత అయిపోగానే ఎల్ షేప్ పెట్టి జస్ట్ బెండ్ ఫార్వర్డ్ 20 టైమ్స్. తర్వాత స్ట్రెచ్ వచ్చేసి థైస్. ఓకే, ఇందులో మిస్టేక్స్ ఏంటంటే
ఇప్పుడు స్ట్రెచ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్ట్రెచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ లెగ్ 90 degrees ఉండి ఈ 2 thighsని బ్యాక్ స్ట్రైట్గా పెట్టి స్ట్రెచ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఒక 1 minute 30 seconds డిపెండ్. ఓకే, చేసుకున్న తర్వాత హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు. కొంచెం లెగ్ని ఫార్వర్డ్ జరిపి చూడండి, ఈ లెగ్ స్ట్రైట్ ఉండాలి. ఈ లెగ్ స్ట్రైట్గా పెట్టుకొని నీ పైన ఎల్బోతో పుష్ చేయాలి. ఓకే, ఒకవేళ బ్యాలెన్స్ ఉండట్లేదు, నేను పడిపోతున్నాను అనిపిస్తే ఇలా ఉందనుకోండి, ఇన్ కేసు మీరు లెగ్స్ ఈ హీల్ అనేది క్లోజ్ టు ద నీ ఉన్నప్పుడు పడిపోతారు, బ్యాలెన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే కొంచెం ముందు పెట్టుకుంటారో బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అబోవ్ ద నీ ఎల్బో ప్రెషర్ లైట్గా పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు నీ. ఓకే, ఈ జాయింట్ కాబట్టి ఒకవేళ మీకు ఇలా ఉండలేకపోతే హ్యాండ్ సపోర్ట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తర్వాత కంటిన్యూషన్ వచ్చేసి లెగ్ ఇట్లా పట్టుకొని జస్ట్ టచ్ యువర్ బటక్స్, చేంజ్ అదర్ సైడ్, సేమ్ స్ట్రెచ్ యువర్ లెగ్, హ్యాండ్ సపోర్ట్ ఆర్ వితౌట్ హ్యాండ్ సపోర్ట్, హీల్ లిఫ్ట్ చేసి ఇట్లా పెట్టాలి 1 minute or 30 seconds. తర్వాత సేమ్ టచ్ యువర్ బటక్స్. దీనిలో ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. నీ అనేది చూడండి ఇప్పుడు ఇలా చేస్తారు, ఇది 90 degrees లేదు, క్రాస్లో ఉంది, అలా ఉండొద్దు. ఎప్పుడు లెగ్ 90 degrees ఉంటే అప్పుడు మీకు ఇక్కడ స్ట్రెచ్ అనేది బాగా అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి పిజియన్. పిజియన్ ఎట్లా అంటే ఫ్రంట్ ఇప్పుడు లెగ్ని ఎల్ షేప్లో పెట్టి బ్యాక్ లెగ్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఎల్ షేప్లో అంటే ఎల్ షేప్లోనే ఉండాలని కాదు, కొంచెం ఫోల్డ్ చేసి ఆ లెగ్ మీద మనం బ్యాక్ లెగ్ స్ట్రైట్గా పెట్టి హ్యాండ్ స్ట్రెచ్ చేసి పడుకోవాలి. ఓకే, ఇలా మీరు 30 seconds to 60 seconds వరకు చేయొచ్చు. అండ్ సిమిలర్లీ అదర్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. లెగ్ని ఇలా క్రాస్గా పెట్టి హ్యాండ్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి చేయాలి. ఓకే, ఇలా సైడ్కి పడిపోకూడదు, ఎప్పుడు ఇలా సైడ్కి పడిపోవద్దు, ఎప్పుడు లెగ్ మీద ఉండాలి బాడీ అనేది. ఓకే, ఈ సైడ్కి ఇలా పడిపోయి ఉండకూడదు, అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే, లెగ్ స్ట్రెచెస్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ స్ట్రెచెస్కి వెళ్తున్నాం. లాస్ట్కి ఇంకో 2 లెగ్ స్ట్రెచెస్ ఉంటాయి, అది లాస్ట్కి చెప్తాను. బట్ ఇక్కడతో బేసిక్ లెగ్ స్ట్రెచెస్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ మనం పోయేది బ్యాక్ ఎక్సర్సైజెస్. ఓకే, ఆర్ బ్యాక్ స్ట్రెచెస్. బ్యాక్ స్ట్రెచెస్లో ఫస్ట్ స్టెప్ ఈస్ ఈ ఎక్సర్సైజ్ని బర్డ్ డాగ్ అంటారు, అంటే పక్షిలా ఎగరాలి, డాగ్లా కూర్చోవాలి. ఓకే, చూడండి ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. చూడండి ఇలా ఉండొద్దు, లెగ్ని ఎప్పుడు స్ట్రైట్గా పెట్టాలి, స్ట్రెచ్ చేస్తుంది. ఈ హ్యాండ్ని ముందుకు పుష్ చేసుకోవాలి, ఈ లెగ్ని వెనకలకి పుష్ చేయాలి. సో యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఇట్ ప్రాపర్లీ. ఆఫ్టర్ 30 seconds డూ ద అదర్ సైడ్. చూడండి ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్, ముందుకు చూడకూడదు, న్యూట్రల్, హెడ్ అనేది న్యూట్రల్గా ఉండాలి, అంటే నార్మల్ కిందకి చూడాలి, స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి ఈ పొజిషన్లో. ఇలా మీరు 30 seconds to 1 minute. తర్వాత క్యాట్ క్యామిల్, అంటే క్యాట్ క్యామిల్. క్యాట్ ఎలా ఉంటుంది, ఇది క్యాట్, ఇది క్యామిల్. ఓకే, 5 seconds పైకి పుష్ చేయాలి ఫస్ట్. 1 2 3 4 5. తర్వాత 5 seconds కిందకి, హెడ్ పైకి లిఫ్ట్ చేస్తూ అండ్ లోవర్ బ్యాక్ అనేది బెండ్. ఓకే, 1 2 3 4 5. దీన్ని మాత్రం 2 times చేయండి, 2 or 3 times. తర్వాత స్టెప్ వచ్చి సూపర్ మ్యాన్. ఓకే, హ్యాండ్స్ లెగ్స్ స్ట్రైట్గా పెట్టి హ్యాండ్స్ లెగ్స్ లిఫ్ట్ చేయాలి. ఓకే, ఈ 2 ఫ్లోర్ నుంచి పైకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా మీరు 30 seconds నుంచి 1 minute చేయాలి. ఇది ఈ ఎక్సర్సైజ్ కొంచెం హార్డ్గా అనిపించచ్చు బిగినర్స్కి, బట్ ఓకే 10 seconds or 15 seconds 20 seconds ఏదైనా పర్లేదు, స్లోగా మీరు ప్రోగ్రెస్ అనేది అవుతూ ఉంటారు. సో ఈ ఎక్సర్సైజ్ని మీరు దీన్ని సూపర్ మ్యాన్ అంటారు. 30 seconds to 1 minute. దీని తర్వాత వచ్చేది నెక్స్ట్ స్ట్రెచ్. లెగ్స్ని పట్టుకోవాలి, సూపర్ మ్యాన్ పొజిషన్ నుంచి మన లెగ్స్ని క్యాచ్ చేసి లెగ్స్ని వెనకలకి స్ట్రెచ్ చేయాలి. దీన్ని 30 seconds నుంచి 1 minute వరకు ఆర్ 20 seconds నుంచి 30 seconds వరకు కూడా చేయొచ్చు. ఈ స్ట్రెచ్ ఎలా అవుతుందంటే లెగ్ని పుష్ చేయాలి. బేసికల్లీ ఈ లెగ్ని పుష్ చేయడం వల్ల అప్పర్ బాడీ అనేది లిఫ్ట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి కోబ్రా. కోబ్రా అందరికీ చాలామందికి తెలుసు.
ఓకే 1 minute చేయాలి. అండ్ దెన్ కోబ్రా నుంచి చైల్డ్ పోజ్, అంటే ఏం లేదు, కోబ్రా పొజిషన్ నుంచి మనం బ్యాక్ వెళ్ళి హ్యాండ్స్ కదపకుండా స్ట్రెచ్ చేయాలి. షోల్డర్స్ కొంచెం ముందుకి ఇలా పెట్టి స్ట్రెచ్ చేయాలి. మూమెంట్ ఇవ్వచ్చు, నేనైతే మూమెంట్ ఇస్తాను కొంచెం షోల్డర్ స్ట్రెచ్ చేయడానికి బేసికల్లీ. తర్వాత స్ట్రెచ్, ఈ స్ట్రెచ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 1 month or 2 months ప్రాక్టీస్ చేశాక వార్మప్ స్ట్రెచెస్ రెగ్యులర్వి తర్వాత ఇది ట్రై చేయండి. ఓకే సార్ వద్దు. ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు, ఫ్లెక్సిబుల్గా లేరు అనిపిస్తే చేయొద్దు. ఓకే కొంచెం తర్వాత చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, ఈ పొజిషన్ నుంచి మనం బ్యాక్ పడుకోవాలి. ఓకే ఇక్కడ స్పైన్ అనేది కూడా బాగా సాగుతుంది, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇలా 1 minute చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత బ్యాక్ స్ట్రెచ్ వచ్చేసి లోవర్ బ్యాక్ బేసికల్లీ పడుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి లెగ్ 90 degrees పెట్టాలి. లెగ్ ఇలా ఉండకూడదు, లెగ్ 90 degrees పెట్టి ఈ నీ అనేది ఇటు సైడ్ టచ్ కావాలి. ఓకే హ్యాండ్ సపోర్ట్తో ఇప్పుడు నేను లెగ్ ఇలా వస్తుంది అంటే నా హెడ్ అటు సైడ్ ఉండాలి, నా హ్యాండ్ కూడా కిందకి ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, హ్యాండ్ ఇలా ఉండాలి, ఫ్లోర్కి టచ్ అయి ఉండాలి. ఓకే నేను ఐ కాంటాక్ట్ అటు సైడ్ పెట్టాలి. ఈ లెగ్ ఇలా పెట్టకూడదు, మంచిగా ఎల్ షేప్ ఓపెన్ చేసి మంచిగా చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ చెప్పిస్తాను చూడండి. సేమ్ నీ మీద హ్యాండ్ పెట్టి ఐ కాంటాక్ట్, హ్యాండ్ జస్ట్. ఓకే తర్వాత మన హ్యాండ్ స్ట్రెచెస్ చాలా క్లోజ్గా వచ్చేసాం ఎండింగ్కి. సో ఇంతవరకు మీరు చేశారంటే యు ఆర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. జస్ట్ లాస్ట్ స్టెప్ కూడా చూడండి. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి జాయింట్ వెనకాల హ్యాండ్ అనేది పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెడితే మంచిగా ఉంటుంది. ఓకే హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి దీన్ని క్లోజ్ టు యువర్ నెక్ ఆర్ చిన్ ఏమైనా. ఓకే క్లోజ్ టు యువర్ నెక్ ఆర్ చిన్. అదర్ సైడ్ సేమ్ జాయింట్ వెనకాల హ్యాండ్ పెట్టి ఒక 20 seconds చేయొచ్చు. ఇది ఓకే. తర్వాత ఎల్బో స్ట్రెచ్ వచ్చేసి హ్యాండ్ ఇలా పెట్టి ఈ ఎల్బో దగ్గర హ్యాండ్ క్యాచ్ చేసి హ్యాండ్తో ఎల్బోని క్యాచ్ చేసి జస్ట్ స్ట్రెచ్ ఇట్ 20 to 30 seconds. ఓకే ఈ పెక్ స్ట్రెచ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ ఇలా పెట్టి జస్ట్ రొటేట్ యువర్ బాడీ స్లోలీ. ఓకే ఈ పార్ట్ని అంతా మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతారు. అయిపోయిన తర్వాత సేమ్ పొజిషన్ నుంచి హ్యాండ్ ఇలా ఉంది కదా, ఈ హ్యాండ్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు సేమ్ స్ట్రెచ్, ఈ జాయింట్ స్ట్రెచ్ అనేది అవుతుంది. సిమిలర్లీ అదర్ సైడ్ కూడా జస్ట్ స్ట్రెచ్. తర్వాత హ్యాండ్ని ఇలా కాకుండా ఇలా. ఓకే ఇలా పెట్టి జస్ట్ స్ట్రెచ్. ఓకే ఫైనల్ లెగ్ స్ట్రెచెస్ అని చెప్పా కదా ఎండింగ్లో. ఎవరైతే మార్షల్ ఆర్ట్స్లో మంచిగా హైట్స్ రీచ్ అవ్వాలి, నేను ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ జిమ్నాస్ కూడా నేర్చుకోవాలన్న వాళ్ళకి ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ అండ్ లాస్ట్ స్ట్రెచెస్. కమాన్ ఫైనల్ స్ట్రెచెస్. జస్ట్ హ్యాండ్స్తో లెగ్స్ని ఇలా వెనకాల పుష్ చేసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక పొజిషన్ మీకు వస్తుంది. రాగానే మీరు టోస్ని ఇలా ఉంచుతారు కదా, హ్యాండ్స్ ముందు పెట్టి ఫార్వర్డ్ బెండింగ్ అనేది చేయాలి. ఫార్వర్డ్ బెండ్ అయ్యేటప్పుడు టోస్ని పుష్ చేయాలి. ఓకే 1 ఇలా 50 times చేయాలి. 2 పుష్ యువర్ టోస్, ఆల్వేస్ పుష్ యువర్ టోస్, పుష్ యువర్ టోస్. చూడండి ఈ టోస్ని ఇలా పుష్ చేయాలి, ఇలా మీరు బెండ్ అవ్వాలి. ఓకే ఇలా మీరు 50 times చేస్తే మంచిది. అండ్ తర్వాత స్ట్రెచ్ వచ్చేసి టచింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా స్ట్రెచ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఏంటి అన్ని 50 అంటున్నాడు, 100 అంటున్నాడు, 2 అసలు ఏంటి ఎక్కువ చెప్తున్నాడని మీరు అనుకోవద్దు. బికాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎలీట్ ఫైటర్, ఒక ఎలీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలన్నప్పుడు ఇవన్నీ చేయాలి. మీరు ఒక బేసిక్ లైఫ్ స్టైల్ని లివ్ చేయాలి, మంచిగా హెల్తీగా స్ట్రాంగ్ ఉండాలంటే మీరు తక్కువ చేసినా పర్లేదు, కానీ ఒక ఫైటర్ అవ్వాలి. నేను అందుకే ఫైటర్స్ అంటున్నాను, అంటే ఫైటర్కి చెప్తున్నాను. బేసికల్లీ అందరూ కూడా చేయొచ్చు, ఓన్లీ ఫైటర్సే చేయాలని కాదు, ఫైటర్ ఇది ఎక్కువ చేయాలని దాని అర్థం బేసికల్లీ. సో ఎక్కువ రెప్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా వచ్చేసి ఎస్ బటర్ఫ్లై చేసుకోవచ్చు, హిప్ మొబిలిటీ పెంచడానికి బటర్ఫ్లై చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ బేసిస్ మీద స్ట్రెచ్చింగ్ చేస్తారా లేదో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 rupees అవ్వచ్చు, 1000 rupees అవ్వచ్చు.